నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, హోదా ఇవ్వకుండా వస్తా జగన్మోహన్ రెడ్డి గారి కొత్త లాజిక్ని ఎలా చూడాలి? కొత్త లాజిక్ అంటే నిన్న ఆయన తన వాళ్ళతో కూర్చున్నారు. ఆ సమయంలో నేను ప్రతిపక్ష హోదా కోసం రావడం లేదని చెప్తున్నారు. కాదు, నేను హోదా ఇవ్వకపోయినా వస్తాను, కానీ సమయం ఇస్తారా? హోదా ఇవ్వకపోయినా పర్లేదు, సమయం ఇస్తారా? ప్రజా సమస్యలు లేవనెత్తాలంటే సమయం కావాలి కదా. మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు మాకు 2 నిమిషాలు ఇస్తానంటే నాకు ఎలా సరిపోతుంది? ఇప్పుడు మేము మీడియాతో ఇప్పటి గంట సేపు మాట్లాడాను, ఇంత సమస్య ఎలా చెప్తానని. సో ఇప్పుడు హోదా అన్నది వస్తుందా లేదా అది ఒక చర్చ. అది రాదు, వస్తూ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ దానికి హక్కుగా ఆడే అవకాశం లేదు. రెండోది, హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను అనే అవకాశం కూడా ఎవరికి లేదు. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్యంలో పట్టు విడుపులు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఒకటి ఉంది. వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాకపోవడం అన్నదాన్ని ఎక్కువ మంది కాదు, ఎవరు హర్షించడం లేదు. తప్పకుండా సభకు రావాలని చెప్తున్నారు. కానీ అదే సమయంలో నాకు సమయం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళనని ఆయన చెప్పినప్పుడు, రండి రండి అని పిలుస్తున్నటువంటి స్పీకర్, డిప్యూటీ స్పీకరు సమయం ఇస్తాము, మీకు ఆ సమస్య ఏమి ఉండదు, అందరం కలిసి చర్చించుకుందాం అనే పద్ధతిలో మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ అది కూడా జరగడం లేదు ఇక్కడ. రెండోది, మొదటిదేమో అది కేవలం ప్రజలు ఇవ్వనప్పుడు మేము ఎలా ఇస్తాము, ముఖ్యమంత్రిని ప్రజలు ఇచ్చారు కానీ నాకు వచ్చిందని చంద్రబాబు అడగడంలో అర్థం ఉంది. కానీ సమయం అన్నప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేకపోతే వాళ్ళు మాట్లాడింది గమనిస్తే మటుకు మీకు లెక్క ప్రకారం ఎంత సమయం వస్తుందో అంత సమయం ఇస్తాము అని తప్ప, ప్రతిపక్షంగా మీరు వచ్చి చర్చలో పాల్గొని సమస్యలను ఏమైతే బాగుంటుంది, దానికి సమయం అనేది అడ్డంకి కాదు అన్న పద్ధతిలో అయితే మాట్లాడటం లేదు. మరి ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ స్పీకర్స్ కోర్ట్. నేను ఈ మాట మొదటిసారిగా చెప్తున్నాను. నేను ఇది వెళ్ళాలి అని చెప్పేవాడిని, ఇప్పటికి కూడా అదే చెప్తాను. వెళ్ళకపోవడం, సమయం ఇవ్వకపోయినా వెళ్ళండి. ఎవరైనా, అప్పుడు చంద్రబాబు అయినా, ఇప్పుడు అది కూడా అతను అంటున్నాడు. జగన్ ఏమని, చంద్రబాబు కూడా 2 నెలలు రాలేదు కదా, మరి అప్పుడు ఎవరు ఈ స్థాయిలో ఏం సలహాలు ఇవ్వలేదు కదంటే, ఆయన కోరిక, ఆయన నిరసన సరైందని భావించేవాళ్ళు కొంతమంది, ఆయన సభకు వచ్చి ఉండాలనేది అప్పుడు కూడా చెప్పింది. మిగిలిన లెజిస్లేచర్ పార్టీ వెళ్ళాలా వద్దా, 1-2 సార్లు వెళ్ళారు, ఎక్కువ సార్లు వాళ్ళు కూడా వెళ్ళలేదు. కాబట్టి ఈ సమయంలో రావాలని కోరుతున్నటువంటి ప్రభుత్వం కూడా సమయం సమస్య కాదని ఓ జెస్చర్ ఇస్తే మటుకు అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అది రాష్ట్రానికి మంచిది అవుతుంది. ఎందుకంటే ప్రతి నాయకుడు లేకుండా నాయకుడు ఎంత నటించినా కానీ అదేం రక్తి కట్టదు. ఎందుకు ఎన్టీఆర్కు రాజనాల, ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు అటు ఉన్నప్పుడే అది పండింది. కానీ ఇక్కడ అది జరగడం లేదు. ఇంకో మాట కూడా నేను ఇక్కడ చెప్పగలిగింది వర్మ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర శాసనసభనే కనుక తీసుకుంటే ఒక్కరే ఉన్న రోజులు చాలా రోజులు ఉన్నాయి. ఓంకార్ ఒక్కరే ఉండేవాడు, వెంకయ్య నాయుడు కూడా 3 మాత్రమే ఉండేవాళ్ళు, జైపాల్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి తగిన సమయం ఇవ్వడం. జయప్రకాష్ నారాయణ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి గెలిచాడు. ఆ గెలవడానికి వెనక కూడా అనేక రాజకీయ కారణాలు ఇవన్నీ అందరికి తెలుసు. కానీ ఆయనకి ఎంత సమయం ఇచ్చేవాళ్ళు? 18 మంది ఉన్న చిరంజీవి గారికి ఎంత సమయం ఇచ్చేవాళ్ళు? అలాగే ఇప్పుడు కూడా కూననేని సాంబశివరావు తెలంగాణ శాసనసభలో ఒక్కరే ఉన్నారు. సిపిఎం వాళ్ళు లేరు, సిపిఐ ఆయనకి సమయం ఇస్తూ. కాబట్టి నీకు సమయం ఏం కాదు, మేము తప్పకుండా ప్రజాస్వామికంగా చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తాము అనే మాట మటుకు ప్రభుత్వం నుంచి రావటం లేదు. సో హోదా అన్నదాని నుంచి జగన్ ఒక మెట్టు దిగి ఒక కొత్త లాజిక్, సమయం ఇస్తే తగినంత, అంటే షరతు పెడతారా, షరతు పెట్టే అధికారం ఎవరికి లేదు. ఇవన్నీ షరతులతో లేదా సంఘర్షణలతో తేలేవి కాదు. ఒక ప్రజాస్వామిక సాంప్రదాయంలాగా, ఒక వరవడిలాగా మ్యూచువల్ అకామిడేషన్, ఒకరినొకరు రాజకీయాల్లో ఎంత ఘర్షణ పడినా, ఎంత లీగల్ వార్లు, పొలిటికల్ వార్లు ఎన్ని నడిపినా కానీ ప్రజాస్వామిక ప్రక్రియ అన్నది ఉన్నప్పుడు, నేను ఇంకా కూడా మీకు ఉదాహరణలు చెప్తాను. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఒక్కడే, ఆ బలియా నుంచి వచ్చేవాడు ఒక్కడే. అయినా కానీ ప్రతిసారి చంద్రశేఖర్ ఏం మాట్లాడాడు, ఒరిస్సా నుంచి బిజు పట్నాయక్ ఏం మాట్లాడారు, లేకపోతే దేవగౌడ, ఆయన చివరికి ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు వెళ్ళి రాజ్యసభలో ఉన్నారు. ఇలా అంటే కూడా కొంతమంది నచ్చకపోవచ్చు. జగన్ వాళ్ళతో పోలుస్తావా, మీరు పోలుస్తారా లేదా అన్నది అది వాళ్ళ రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ శాసనసభలు, చట్టసభలు అన్నప్పుడు మటుకు 2 చేతులు కలిసి చప్పట్లు అన్నట్టుగా ప్రతిపక్షం కూడా పాల్గొంటే అది రక్తి కడుతుంది. వాళ్ళేమో వాళ్ళ రాజకీయ కారణాల వల్ల మాకు సమయం ఇవ్వరు, అది అంటే మీరు పారిపోయారు, లేకపోతే ఇంకో మాట కూడా అన్నారు, మాజీ ముఖ్యమంత్రికి ఏమైనా కొమ్ములు ఉంటాయా,
ఎవరికి కొమ్ములు ఉండవండి, ఎవరికి కొమ్ములు ఉండవు ప్రజాస్వామ్యంలో. కానీ కొమ్ములు ఉండవు, కానీ ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని బట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. అనేక పత్రాలు, అనేక నిర్ణయాలు తీసుకొని ఉంటారు కాబట్టి ఈ కొత్త లాజిక్ మీద మరి ఏమన్నా మళ్ళీ కొత్త స్పందన ఏమైనా వస్తుందా అయితే మనం చూడాలి. స్పందిస్తే మటుకు హుందాగా బాగుంటుంది. రెండోది ఆయన వచ్చి ఏం మాట్లాడతారు అన్నది, ఆయన బాగా మాట్లాడకపోతే ప్రజలు చూస్తారు కదా. ఈ రోజుల్లో ప్రతిదీ ప్రత్యక్ష ప్రసారమే కాబట్టి సమస్య ఏమి ఉండదు కదా. కాబట్టి అనుకుంటాను జగన్ ఒక వ్యూహాత్మకమైనటువంటి మాట నిన్న ఆయన అన్నట్టుగా ఉన్నారు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడిని ఉండగా అంటే సభ్యత్వం ఇంతమంది సభ్యులు ఉంటే తప్ప మీకు హోదా రాదు అంటున్నారు అని చంద్రబాబును మీరు పీకేస్తా ఉన్నారు కదా, ఓ నలుగురిని తిప్పేస్తే మీ హోదానే పోతుంది అన్నారు కదా అనే ఒక విమర్శ కూడా జగన్ మీద ఉంది. ఆయన నిన్న మాట్లాడుతూ కొంతమంది అలా అన్నా కానీ నేను వినలేదు, ఒక నలుగురిని తీసేస్తే హోదా పోయేది అని అన్నారు కొంతమంది. కాదు, ప్రతిపక్షం ఉండాలి, మాట్లాడాలని నేను కోరుకున్నానని అప్పుడైతే అలా చెప్పినట్టు గుర్తులేదు, కానీ మొత్తానికి కోరుకున్నాను నేను అంటున్నారు. చంద్రబాబును సరిగ్గా చేయలేదు, అవహేళన చేశారనేదే కదా ఇప్పుడు నిరసన కూడా. కాబట్టి అయితే ఒకటి, ఆయన ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు, మేము సభలో ఏమనలేదు, మేమేం అవమానించలేదు అని కూడా మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో ఐ థింక్ ఆయన కొత్త చర్చకు మళ్ళీ ఒక ఇది వేస్తున్నట్టుగా ఉంది ఆయన. మరి అధికార పార్టీ కానీ సభాపతులు కానీ, సభాపతి, ఉపసభాపతి దీని మీద ఏమైనా మాట్లాడతారా? మాట్లాడి నిజంగా సభకు తీసుకొని వచ్చి మీరు చేయండి మేము చేసామని వాళ్ళ మొహం మీద చెప్తే కదా ప్రభుత్వానికైనా అధికార పక్షానికైనా. రెండవది సభకు కూడా ఆ సీరియస్నెస్ కూడా వస్తుంది. మరి అది ఏమైనా జరుగుతుందో మనం చూడాలి. కానీ ఒకటైతే నిజం, నిన్న ఒక అడుగు జగన్ కొంచెం పట్టు విడుపు ఆయన మాట్లాడాడు. ఏమని, శాసన మండలిలో చాలా సమర్థులైన నాయకులు ఉన్నారు, అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేవనెత్తుతారంటే మండలి అనేదాన్ని ఓన్ చేసుకుంటూ మా మెయిన్ ప్లాట్ఫామ్ మండలిగా ఉంటుంది, మండలిలో మాకు గట్టి నాయకులు ఉన్నారు, ఈ విధంగా కూడా నేను అనుకుంటాను. విమర్శలకు కొంచెం తల ఒగ్గాలి, వీటికి తన నుంచి ఏదో సమాధానం రావాలి అని మటుకు మాజీ ముఖ్యమంత్రి భావించారనేది వీటి అన్నిటిలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మంచిదే అది ఇది. అలాగే వీళ్ళు కూడా కొంత పునరాలోచన చేస్తే సభలోకి వచ్చిన తర్వాత ఎంత సమయం ఇస్తారు, ఎన్ని వాకౌట్లు చేస్తారు, ఎన్ని చేస్తారు అన్నది అది చూసుకోవచ్చు. ఇంతకుముందు కూడా 20 కదా ఉన్నాయి, 23 ఉన్నాయి. హోదాకు సరిపోయాయని తప్ప ఏదో పుష్కలంగా చాలా సమృద్ధిగా ఉన్నాయని అప్పుడు కూడా మనం చెప్పగలిగింది ఏం లేదు. జనసేనకు ఉండేది, ఉదాహరణకు 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయినప్పటికీ ఒక రిప్రజెంటేషన్ రాపాక వరప్రసాద్కి వచ్చింది. ఆయన కూడా పార్టీ మారాడు, కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మారుతాడు అంటున్నారు. ఏం జరుగుతుందో రిప్రజెంటేషన్ ఉండేది. కాబట్టి 11 అన్నది మోర్ దాన్ రిప్రజెంటేషన్. దాన్ని మరి ఏమన్నా ఈ కొత్త లాజిక్ అనేది ఏమన్నా కొత్త మ్యాజిక్ ఏమైనా చేస్తుందా, లేకపోతే ఇంకొంచెం తీవ్రంగా దాడి జరగడానికి దారి తీస్తుందా అనేది అయితే మనం చూడాలి.